Hello everyone, welcome back to my channel. This is Anusha. In last class we discussed about exercise 1.3 problems 2 to 7 అంటే 2 to 6. 2, 3, 4, 5, 6 are completed. Now we discuss the 7th problem. What is 7th one? Which is smaller among these two? అంటే ఇచ్చిన రెండిట్లలో చిన్న వాల్యూ ఏదో కనుక్కోమన్నాడు. యూజ్ ద లెస్ దాన్ సింబల్ అండ్ రైట్. అంటే మనకి లెస్ దాన్ సింబల్ యూజ్ చేసి అంటే చిన్నదేదో దానికి లెస్ దాన్ సింబల్ని యూజ్ చేయని చెప్తున్నాడు. ఓకేనా? నౌ ద సొల్యూషన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 99,999. ఓకేనా? యూజ్ ద లెస్ దాన్ సింబల్ అమాంగ్ దీస్ అని ఇచ్చాడు. లెస్ దాన్ సింబల్ని యూజ్ చేయమని ఇచ్చాడు. ఈ నెంబర్కి లెస్ దాన్ సింబల్ని యూజ్ చేయాలి. అంటే చిన్న వాల్యూ ఏది? 99,999 లెస్ దాన్ 2,15,000. ఓకేనా? 2,15,000 అనేది 99,900 కంటే పెద్దది. సో దీన్ని లెస్ దాన్ సింబల్ని యూజ్ చేసి ఇలా రాసుకోవచ్చు. నౌ ద సెకండ్ వన్ ఈజ్ 13,50,050 అండ్ 13,49,785. ఓకే. smallest number is equals to 39,49,785. Smallest number 39,49,785. Now we can use the less than symbol. 39,49,785 is less than 13,50,050. ఓకేనా? అంటే ఈ రెండింటిని యూజ్ చేసి మనం లెస్ దెన్ సింబల్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. ఓకేనా? నౌ ద సెవెంత్ వన్ ఈజ్ కంప్లీటెడ్. నౌ ద ఎయిత్ ప్రాబ్లం. రైట్ ఎనీ టూ నంబర్స్ విత్ డిజిట్స్ 5 ఇన్ క్రోర్స్ ప్లేస్. ఓకేనా? అంటే ఏది ఇచ్చిండు అంటే ఒక నంబర్ ఇచ్చిండు, దాన్ని ఏ ప్లేస్లో రాయమన్నాడో ఇచ్చాడు. 2 in lakhs ప్లేస్, 2ని lakhs ప్లేస్లో రాయాలి. 1 in thousands ప్లేస్, 1 in thousands ప్లేస్, 6 in tens ప్లేస్ అండ్ 3 in ones ప్లేస్. అంటే ఇలా రాసి దీని నుంచి వచ్చింది మనము నంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సొల్యూషన్: వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్, 10 lakh, క్రోర్ వరకు ఇచ్చాడు మనకి. ఓకే. ఇలా బాక్స్ తీసుకోండి. క్రోర్స్ ప్లేస్లో ఏమి ఇచ్చాడు? 5. నెక్స్ట్ 2 in lakhs ప్లేస్, 2 in lakhs ప్లేస్. నెక్స్ట్ 1 in 10,000 అంటే 1 in 10,000 అంటే 10,000 స్పేస్లో 1. 6 in tens ప్లేస్, 6 in tens ప్లేస్. 3 in ones ప్లేస్, 3. అంటే మిగతాయి మనకి ఏవి ఇవ్వలేదు కాబట్టి వీటన్నిటిని మనం 0 అనుకోవాలి. ఓకేనా? 0 ఇంటూ సంథింగ్ 0నే కాబట్టి అంటే 5,02,10,063. 5,02,10,063. ఓకేనా? దిస్ ఈజ్ ద 8th ఆన్సర్. నౌ ద exercise 1.3 is completed. Now the next topic is international system of న్యూమరేషన్. అంటే ఇచ్చిన నెంబర్ని ఇంటర్నేషనల్ సిస్టమ్స్లో రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 digit నెంబర్ అనుకో. 6 digit నెంబర్ ఎంత? 1 lakh. అంటే 1 lakh 6 digit నెంబర్ అవుతుందా కాదో చూద్దాం. 1, 10, 100, 1000, 10,000, 1 lakh. 1 lakh అనేది 6 digit నెంబరే కదా. ఓకే. సెకండ్ వన్ ఏమన్నాడు? 7 lakhs అది 7 digits నెంబర్ అంటే 10 lakhs. ఇది 7 digits నెంబర్. నౌ 8 digits నెంబర్ ఈజ్ వాట్? 8 digit నెంబర్ ఈజ్ 1 crore. ఓకేనా? ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్
ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా యూజ్ చేస్తామంటే వీ క్యాన్ యూజ్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అండ్ దెన్ మిలియన్స్. అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో వన్స్ ఉంటుంది, టెన్స్ ఉంటుంది, హండ్రెడ్స్ ఉంటుంది, థౌజండ్స్ ఉంటుంది, 1,00,000, 10,00,000 అలా ఉండదు అన్నట్టు. మిలియన్ సిస్టమ్ ఉంటుంది, అంటే 1,00,000 వరకు ఉంటుంది. 10,00,000 అంటే 1,000,000 అన్నట్టు మనకి. అంటే 1,000,000 ఈక్వల్స్ టు ఎంత మన ఇండియన్ సిస్టంలో? 1,000,000 ఈక్వల్స్ టు 10,00,000. ఓకే, 10,00,000ని మనం 1,000,000 సిస్టమ్ అంటాం. అంటే 10,00,000 అంటే ఎన్ని డిజిట్స్ నెంబర్? 7 డిజిట్స్ నెంబర్. 10 మిలియన్స్ అంటే 1 crore, అంటే 8 డిజిట్స్ నెంబర్. 8 డిజిట్స్ నెంబర్లో 1 crore అంటాం. ఓకేనా? 100 మిలియన్స్ అంటే 10 crores. 10 crores అంటే 100 మిలియన్, ఇది 9 డిజిట్స్ నెంబర్. 1 బిలియన్ అంటే 100 crores. 100 crores, ఇది 10 డిజిట్స్ నెంబర్. 1 2 3 4 5 6 7 8 9 10 డిజిట్స్ నెంబర్ అన్నట్టు. ఓకేనా? మనము ఒక నంబర్ ఇచ్చిండు మనకు 456902555 ఇచ్చాడు. దీన్ని మనం ఇండియన్ సిస్టంలో ఏమంటాము, ఇంటర్నేషనల్ సిస్టంలో ఏమంటామో కనుక్కోవాలి. ఓకేనా? 456902555. కామాస్ యూజ్ చేస్తాం. ఫస్ట్ కామా 2 తర్వాత అంటే 4 crore 255. మరి ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా రాస్తామో చూద్దాం. ఇండియన్ సిస్టంలో 4,56,90,255 రాసాం. మరి ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా యూజ్ చేస్తామో రాద్దాం. ఓకేనా? దీన్ని 45 మిలియన్ 690,255 అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో 1000 ల్యాక్స్ ఉన్నాయి కాబట్టి ల్యాక్స్ మిలియన్స్ ఉంటాయి. అంటే 1000 × 1000 చేస్తాం కాబట్టి 45,690,255. దిస్ ఈజ్ కాల్డ్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇంటర్నేషనల్ సిస్టమ్ని the exercise 1.4. First one, write the numbers using commas according to international system of numeration. అంటే మనకి కొన్ని నంబర్స్ ఇచ్చాడు, వీటిని మనం ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా చదువుతామో అలా కామాస్ని యూజ్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా? నౌ ద ఫస్ట్ వన్ ఈజ్ 97645,315. అంటే దీన్ని కామాస్ ఎలా యూజ్ చేయాలి? ఫస్ట్ 3, తర్వాత థౌజండ్స్ కదా, 3 తర్వాత మిలియన్. అంటే మనం దీన్ని 97 మిలియన్ 645,000 315. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. నౌ ద సెకండ్ వన్ ఈజ్ 20048,421. ఓకేనా? ఇలా యూజ్ చేయాలి కామన్. 3 తర్వాత
తర్వాత 100,000 అంటే 100,000 ఉంటే 100,000 అంటే 1,00,000 వరకు యూజ్ చేస్తాం కాబట్టి 100,000. తర్వాత మిలియన్ యూజ్ చేస్తాం. ఓకేనా. నౌ ద థర్డ్ వన్ ఈజ్ 476356. 476356. ఫస్ట్ 3 100 వరకు, తర్వాత 100 476,356. ఓకేనా. 476,356. This is the third one. Now the fourth one is 9490026834. 9490026834. ఫస్ట్ 3, తర్వాత 3, తర్వాత 3 అంటే 9,490,26,834. ఓకేనా. This is the fourth one. Now the first bit is completed. Understood? Second question is collect the mobile numbers of your friends and other family members. Write them using commas and read them in international system. అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మొబైల్ నెంబర్స్ తీసుకొని దాన్ని కామాస్ యూజ్ చేయాలి. అలాగే దాన్ని ఇంటర్నేషనల్ సిస్టమ్స్లో చదవాలి. ఓకేనా. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఒకటి తీసుకుందాం మనం. ఫస్ట్ వన్ ఒక మొబైల్ నెంబర్ తీసుకుందాం. 8686016769. ఇది తీసుకున్నాం మొబైల్ నెంబరు. దీన్ని కామాస్ యూజ్ చేయాలి ఇంటర్నేషనల్ సిస్టంలో. దీన్ని ఇంటర్నేషనల్ సిస్టంలో రీడ్ చేయాలి. అంటే 8 బిలియన్ 686,000,16,000 769. 88,686,16,769 అంటే 6,686,16,769 ఆన్సర్. ఓకే. నౌ ద సెకండ్ వన్. 9849464340. ఫర్ ఎగ్జాంపుల్ 9849464340 తీసుకున్నా. దీన్ని కామాస్ యూజ్ చేస్తున్నా. కామాస్ యూజ్ చేస్తే 340 దగ్గర ఒకటి, 464 ఒకటి, ఇదొకటి. ఓకేనా. దీన్ని మీరు రీడ్ చేయాలి. 9,849,464,340. ఓకే. Now the third one is 5341. 9,000,20,5341 తీసుకున్నాం. కామాస్ యూజ్ చేస్తున్నా. 9,205,205 9,205,341. 9,205,341. Now the fourth one is 9959516034 అనుకోండి. ఓకే. దీన్ని కామాస్ యూజ్ చేస్తున్నా. 9,959,516,034. ఓకే. నౌ ద లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ తీసుకుంటున్నా.
8985029993 8985029993 అని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ నెంబర్ వేరే వాళ్ళ తీసుకున్నా. 939 8,985,29,993. దిస్ ఈజ్ ద 5th వన్. ఓకేనా? మీరు కూడా కొన్ని ఒక 5 కలెక్ట్ చేసి దాన్ని కామాస్ యూజ్ చేసి హోంవర్క్ తీసుకోండి. దాన్ని కామాస్ యూజ్ చేసి ఎలా చదువుతారో రాసి చూపించాలి. హోంవర్క్ 5 మొబైల్స్ నెంబర్స్ని తీసుకొని రాయండి. ఓకేనా? థర్డ్ వన్ ఈజ్ రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్ ఇన్ బోత్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. అంటే ఒక నెంబర్ ఇచ్చాడు, దాన్ని ఇండియన్ సిస్టంలో రాయమంటున్నాడు, ఇంటర్నేషనల్ సిస్టంలో రాయమంటున్నాడు. ఇండియన్ సిస్టమ్, ఇండియన్లో రాద్దాం. ఇండియాలో 123115027. 12 crore 31 lakh 15,000 27. This is called the Indian system. Now ఇంటర్నేషనల్లో తీసుకుందాం. ఇంటర్నేషనల్ తీసుకుందాం అనుకో. ఓకేనా? ఎన్ని ఇచ్చాడు మనకు? 1 2 3 4 5 6 7 8 9. 123,115,000 115,027. This is called the international system. Now the second one is Indian systemలో యూజ్ చేయాలి. ఇంటర్నేషనల్ సిస్టమ్ 89643092. ఇండియన్ సిస్టమ్ 1,96,43,092. This is called the Indian system. Now the international system. ఇంటర్నేషనల్ తీసుకుందాం అనుకో. 8964390233 అంటే 89,643,092. This is called the international system. Indian systemలో 1,96,43,092. ఇంటర్నేషనల్ సిస్టంలో 89,643,092. Okay. Now the third bit is completed. Fourth one is read the number carefully and answer the following. అంటే మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, దాన్ని
రీడ్ చేయమంటున్నాడు. రీడ్ చేసిన తర్వాత కింద మనకి ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమంటున్నాడు. ఓకేనా. 302,179,468 ఇచ్చాడు మనకి. 302,179,468 అనే క్వశ్చన్ ఇచ్చాడు, ఒక నంబర్ ఇచ్చాడు. ఇది ద డిజిట్ ఎట్ ఫస్ట్ది ద డిజిట్ ఎట్ మిలియన్స్ ప్లేస్. మిలియన్స్ ప్లేస్లో మనకి ఏముంది? మిలియన్స్ ప్లేస్లో 3 అంటే మిలియనే కదా, 3 అనేది 3 ఉంది. సారీ, మిలియన్స్ ప్లేస్లో 100 అడగలే మనకి. ద డిజిట్ ఎట్ మిలియన్స్ ప్లేస్ ఫస్ట్దే కదా మిలియన్స్ ప్లేస్. 302 అనేది 100 మిలియన్ ప్లేస్లో 3 వస్తుంది, 10 మిలియన్స్ ప్లేస్లో 0 వస్తుంది, 1 మిలియన్స్ ప్లేస్లో ఏమొస్తుంది? 2 వచ్చింది. ద డిజిట్ ఎట్ మిలియన్స్ ప్లేస్ ఫస్ట్ మనకు డిజిట్ ఎట్ మిలియన్స్ ప్లేస్లో ఇచ్చాడు కాబట్టి మిలియన్స్ ప్లేస్లో ఏం తీసుకుంటా? 2. ఓకే. నౌ ద సెకండ్ క్వశ్చన్, ద డిజిట్ ఎట్ హండ్రెడ్స్ ప్లేస్. డిజిట్ ఎట్ హండ్రెడ్స్ ప్లేస్లో మనకి ఏముంది? 1s 10s 100 కదా, హండ్రెడ్స్ ప్లేస్లో ఏముంది? 4 ఉంది. ఓకే. నౌ ద సెకండ్ వన్ ఈజ్ 4. ద డిజిట్స్ ఎట్ 10 మిలియన్స్ ప్లేస్. ఇక్కడ మనకి 10 మిలియన్స్ ప్లేస్లో ఏముంది? 1 మిలియన్స్ ప్లేస్లో 2 ఉంది, 10 మిలియన్స్ ప్లేస్లో 0 ఉంది, 100 మిలియన్స్ ప్లేస్లో 3 ఉంది. ఓకేనా. ఇక్కడ 10 మిలియన్స్ ప్లేస్లో ఏముంది? 0. హౌ మెనీ మిలియన్స్ ఆర్ దేర్ ఇన్ ది హండ్రెడ్స్ అంటే ఇక్కడ హౌ మెనీ మిలియన్స్ ఆర్ దేర్ ఇన్ ది నంబర్ అంటే ఈ నెంబర్లో ఎన్ని మిలియన్లు ఇచ్చాడు మనకు? 302 మిలియన్ ఇచ్చాడు. ఓకేనా. 302 మిలియన్. దిస్ ఈజ్ 4th ఆన్సర్. నౌ ద 4th bit is completed. Thank you for watching.